హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. సో ఈ సెట్ కి మనం ఈ సెట్ సంబంధించి ప్రీవియస్ వీడియో చూస్తే మనం మ్యాట్రిక్స్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో దానికి సంబంధించి రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాము. ఈ సెట్ 2012 సంబంధించి 2012 సంబంధించిన పేపర్. సో 1 by 1 వద్దాం లాస్ట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 300,030,003 దెన్ ఫైండ్ a పవర్ 4 అనే క్వశ్చన్ అయితే మనకు అడగడం జరిగింది ఇక్కడ. సరే ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేసే 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి డయాగనల్ మ్యాట్రిక్, ఒకటి స్కేలార్ మ్యాట్రిక్, ఒకటి యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్ అని. డయాగనల్ మ్యాట్రిక్ అంటే ఏంటంటే మ్యాట్రిక్ లో మాత్రమే నంబర్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ లో అంటే వాల్యూస్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ ఉంటాయి. దీన్ని మనం డయాగనల్ మ్యాట్రిక్ అంటాం. స్కేలార్ మ్యాట్రిక్ అంటే డయాగనల్స్ లో మాత్రమే నంబర్ ఉంటాయి, కానీ ఆ నంబర్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం? స్కేలార్ మ్యాట్రిక్ అంటాం. యూనిటరీ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటే డయాగనల్స్ లో మాత్రమే నంబర్స్ ఉంటాయి, కానీ అది ఖచ్చితంగా 1 ఉంటుంది, వేరేది ఉండకూడదు. దీన్ని మనం యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటాం. క్లియర్ కదా? సరే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏమి? స్కేలార్ మ్యాట్రిక్. సో క్వశ్చన్ లో ఏముంది? మనకు వాల్యూస్ అన్ని కూడా 3s ఉన్నాయి. ఇది ఏ అనే మ్యాట్రిక్ మనకి ఇచ్చిన ఎగ్జామ్ లో క్వశ్చన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్ ఇచ్చినాడు. ఏ పవర్ 4 ఎంత అన్నాడు. ఏ పవర్ 4 ఎంత అంటే స్కేలార్ మ్యాట్రిక్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ n ఎంత అంటే మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ అనుకుంటే స్మాల్ ఏ పవర్ n 0 0 0 స్మాల్ ఏ పవర్ n 0 0 0 స్మాల్ ఏ పవర్ n. ఇది ఫార్ములా. సో దీనికి స్కేలార్ మ్యాట్రిక్ కి అంటే దాని మీనింగ్ ఏమి? ఏ పవర్ 4 ని ఏ విధంగా రాయొచ్చు మనం అప్పుడు? సో 3 పవర్ 4 0, ఎందుకంటే క్వశ్చన్ 3 కాబట్టి 0 3 పవర్ 4 0 0 0 3 పవర్ 4. దీంట్లో నుంచి ఏదైనా కామన్ తీయచ్చా అంటే మనం 3 పవర్ 4 ని కామన్ తీయచ్చు. 1 0 0 0 1 0 0 0 1 కింద మారింది. అంతేనా? ఇది ఎలా ఉంది? మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్ కింద ఉంది. సో దీని ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? ఐ అని రాసుకోవచ్చు. 3 పవర్ 4 అంటే మీనింగ్ ఏమి? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 3 3 is 9, 3 3 is 9, 9 9 is 81, మిగిలింది ఐ అంటే 91 ఐ అనేది మన ఆన్సర్. సో ఎక్కడైనా ఉందా? ఆప్షన్స్ లో ఉంది. ఎక్కడ? ఆప్షన్ నెంబర్ 4 లో ఉంది. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 1 -2 0 -2 -1 x 0 is a skew symmetric matrix, then the value of x is skew symmetric matrix. సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏం తిరుగులు? సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అని, అంతే. ఓకే, సో ఈ బేసిక్ ఫార్ములా ప్రకారంగా మనం ఏం కనుక్కోవాలా? ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్ రాసుకుందాం. 0 2 1 -2 0 -2 -1 x 0 ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ చేద్దాం. ఫస్ట్ ట్రాన్స్పోజ్ అంటే రోని కాలం లాగా రాయడం. ఈ రోని కాలం వైజ్ గా 0 2 1 -2 0 -2 -1 x 0. ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేసిన మైనస్ అప్లై చేయాలి కదా. ఎక్కడ మైనస్ అప్లై చేయాలా? సో మనకి ఈక్వేషన్ లా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అంతే కదా. అంటే ఈ 4 ప్లేసెస్ లో చేంజ్ అవుతాయి కాబట్టి ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ మైనస్ ప్లస్. అర్థమైందా? సో మనకు అడిగిన క్వశ్చన్ ఏమి? ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ప్లస్ ఎవరు ఉన్నారు? సో ఎక్స్ ప్లస్ లో 2 ఉన్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ 2 అని రాస్తాం. అర్థమైందా? సో ఆప్షన్ నెంబర్ 2 ఆన్సర్ కూడా 2. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ మ్యాట్రిసెస్ విత్ ఈచ్ ఎంట్రీ యాజ్ 0 or 1 ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్ 3/3. సో క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే 3/3 మ్యాట్రిక్ ఇచ్చిన 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 3/3 మ్యాట్రిక్ ఇచ్చినాడు. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అడిగినాడు. సో అది కూడా ఏమన్నాడు? 0 or 1 అన్నాడు. సో ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 వేస్ లో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. టోటల్ ఎంటిటీస్ అని ఉన్నాయి, 9 ఎంటిటీస్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే 2 పవర్ 9 కింద రాసుకుంటాం షార్ట్ కట్ లో. సో 2 పవర్ 9 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇట్లా రాసుకుంటా పోతే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 512. సో ఆప్షన్ నెంబర్ 3 512 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1i - 1 క్వశ్చన్ రాసుకుందాం. ఏ వాల్యూ తెచ్చినాడు? 1i - i, తర్వాత i - i 1 - i 1i. ఇది ఒక మ్యాట్రిక్ ఇచ్చినాడు. మ్యాట్రిక్ ఇచ్చి దీనికి డెట్ కనుక్కోమన్నాడు. సో డెట్ మనకు తెలుసు కదా ఎలా కనుక్కోవాలో. సో నార్మల్ ప్రొసీజర్ అనే డెట్ కనుక్కుందాం. ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, 1 ఇంటూ అంటే ఈ కాలం ఈ రో వదిలేస్తే మైనస్ i ఇంటూ i ఏమవుతుంది? i ఇంటూ i స్క్వేర్. సో మైనస్ i స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 1 అంటే AD - BC కదా ఫార్ములా. సో ఆ విధంగా రాసుకున్నాం. తర్వాత ఈ మైనస్ ఐకి రాస్తాను. సో మైనస్ i రాసుకుంటే ఈ కాలం ఈ రో పోతే i ఇంటూ i స్క్వేర్, తర్వాత 1 ఇంటూ i నే అవుతుంది మైనస్ ఆఫ్ మైనస్. యాక్చువల్ గా
ఇది ఇక్కడ చూడండి ఏడి మైనస్ బీసీ, బీసీ వాల్యూ మైనస్ ఐ వచ్చింది, కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది. క్లియర్. తర్వాత మనం ఏం చేస్తున్నాం, ప్లస్ కి చేస్తున్నాం, కానీ ఇక్కడ మైనస్ ఐ ఉంది కాబట్టి ఆ మైనస్ ని యాస్టీజ్ గా రాసుకున్నాం. ఈ కాలం ఈ రో పోతే ఐ ఇంటూ 1 ఏమవుతుంది, ఐ అవుతుంది, మైనస్ బీసీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్. క్లియర్ అర్థమైంది ఎంతవరకు? ఓకే, నెక్స్ట్ సింప్లిఫై చేస్తే సో ఏమొస్తుంది మనకు, మైనస్ ఐ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐ క్యూబ్, సో తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐ స్క్వేర్, తర్వాత మైనస్ ఐ స్క్వేర్ ప్లస్ ఐ క్యూబ్. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా ఒకసారి చూద్దాం. క్యాన్సిల్, ఐ క్యూబ్ క్యాన్సిల్ అయింది, అన్ని మైనస్లే ఉన్నాయి కదా. ఓకే, ప్లస్లు ఏం లేవా మనకు, ఏదైనా క్యాన్సిల్ అయ్యేవి ఏం లేదా. సో మైనస్ ఐ స్క్వేర్ అన్ని మైనస్లే ఉన్నాయి. ఎక్కడ రాంగ్ చేసినామా ఒకసారి చూద్దాం. మైనస్ ఇంటూ ప్లస్, ఓకే క్లియర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్, ఇది కూడా కరెక్ట్ గానే వచ్చింది. సో ఏం రావాలి మనకు, మైనస్ ఓకే 2 మైనస్ ఐ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. సో మైనస్ ఐ స్క్వేర్ అంటే 3 అయిపోతుంది కదా, ఎక్కడో మనం రాంగ్ చేసినట్టున్నాం. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ ఐ ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ 1, ఓకే క్లియర్. మైనస్ ఐకి రాస్తున్నాము. సో ఐ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ఇది ప్లస్ అయిపోయింది, ఇది కరెక్ట్ గానే ఉంది. సో నెక్స్ట్ మైనస్ ఐ ఇంటూ ఐ, తర్వాత ఇవి రెండు ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ స్క్వేర్, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. సో సింప్లిఫికేషన్ చూస్తే ఇది కరెక్ట్. నెక్స్ట్ ఐ ఇంటూ ఐ క్యూబ్ కరెక్ట్, మైనస్ ఐ స్క్వేర్ కూడా కరెక్ట్, మైనస్ కరెక్ట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కరెక్ట్. సో మనకి ఆన్సర్ ఏం రావాలి యాక్చువల్గా, ఓకే క్లియర్ లేండి, కరెక్ట్ లేండి. సో ఇంకేం మిగిలింది మనకు, మైనస్ ఐ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ కాబట్టి మైనస్ 3 ఐ స్క్వేర్ రాయచ్చా, మైనస్ 1 అంతేనా. సరే మైనస్ 3 ఐ స్క్వేర్ అంటే ఏం నేర్చుకున్నాం మనం, ఐ స్క్వేర్ నథింగ్ బట్ మైనస్ 1 కదా, అది స్టాండర్డ్ ఫార్ములా. సో నెక్స్ట్ ఏమైతుంది చూద్దాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3, 3 మైనస్ 1 ఎంత 2. సో ఆన్సర్ ఎంత 2, ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా అర్థమైంది కదా ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకు మ్యాట్రిక్స్ లో, అంటే మనం మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే అంటే ఇంకా మనం టాపిక్ వైజ్ తీసుకున్నాం. అంటే ముందు పార్షియల్ ఫ్రాక్షన్ పైన క్వశ్చన్స్ తీసుకున్నాము, అంటే ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన పార్షియల్ ఫ్రాక్షన్స్ క్వశ్చన్స్. అదేవిధంగా ప్రజెంట్ మనం మ్యాట్రిక్స్ లో క్వశ్చన్స్ అయితే ఫాలో అవుతున్నాం. సో మ్యాట్రిక్స్ నుంచి ఏవైతే వచ్చినాయి మోడల్స్ అవన్నీ కూడా మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, ఏదో చూద్దాం. గివెన్ ఏ మ్యాట్రిక్స్ 1 0 0 2 3 4 5 minus 6x. If the debt is 48, then the value of x. సో డెట్ వాల్యూ 48 అని ఇచ్చినాడు, ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకు తెలుసు కదా ప్రాబ్లం, ట్రై చేద్దాం. సో ఏమి ఇచ్చినాడు మ్యాట్రిక్స్ 1 0 0 2 3 4 5 minus 6x ఇచ్చినాడు. దీన్ని షార్ట్ కట్ లో ట్రై చేద్దామా. షార్ట్ కట్ అంటే ఏం చేయాలా, ఈ 2 కాలమ్స్ ని రిపీట్ చేయాలా, 1 2 5 0 3 minus 6. ఓకే, రిపీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డయాగ్నల్స్ తీసుకోవాలా. డయాగ్నల్స్ అంటే ఈ డయాగ్నల్ ఏమొస్తుంది, ఈ డయాగ్నల్ వాల్యూ 1 ఇంటూ 3 3 ఇంటూ ఎక్స్ 3x. తర్వాత నెక్స్ట్ డయాగ్నల్ తీసుకోండి, అంటే 0తో మల్టిప్లై చేస్తే అన్ని జీరోసే అయినాయి కాబట్టి 0. తర్వాత ఇక్కడ కూడా అన్ని జీరోసే ఉన్నాయి, జీరోనే కదా క్వశ్చన్. ఓకే క్లియర్ లేండి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా దీంట్లో జీరోస్ ఉన్నాయి, దీంట్లో కూడా జీరోస్ ఉన్నాయి. సో డిఫాల్ట్ గా ఏమైపోయింది, అది కూడా జీరోస్ అయిపోయినాయి కాబట్టి ఇది కూడా 0. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే విధంగా ఈ సైడ్ చెక్ చేయాలి ఇప్పుడు మనం. సో 5 3 15 ఇంటూ 0 0 అయిపోయింది, ప్లస్ 6 4 24 అంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ 24 రాసుకుంటాము. తర్వాత ఇది కూడా 0 అయిపోయింది, సో ప్లస్ 0. ఇక్కడ ఏం మిగిలింది, 3x మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది మనకు 24 మిగిలింది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతున్నప్పుడు 8, ఎందుకంటే 3 8 24 కాబట్టి ఎక్స్ వాల్యూ 8. ఎక్కడుంది ఎక్స్ వాల్యూ 8, ఆప్షన్ నెంబర్ 4 లో ఉంది. క్లియర్. సరే ఈ షార్ట్ కట్ లో కూడా చేయొచ్చు, లేదా మనం నార్మల్ గా కూడా చేయొచ్చు ప్రాబ్లమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, 4th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 0 0 2 దెన్ ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు. సో ఇది సేమ్ ఇంతకుముందు చేసిన మోడలే కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 0 0 2 ఏ పవర్ 5 అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 2 పవర్ 5 0 2 పవర్ 5 రాయచ్చా, రాయచ్చు. 2 పవర్ 5 కామన్ తీస్తే 1 0 0 1 అంతేనా. సో 2 పవర్ 5 అంటే వాల్యూ ఎంత, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 to 4 4 to 8 8 to 16 16 to 32i. ఆన్సర్ 32i ఉందా మనకు, ఇక్కడ ప్రింట్ పన్నట్లు లేదు. సో 32i
2 ఇస్ ద ఆన్సర్. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో చెప్పాలనుకోండి, ఏలో చెప్పాలంటే మనకి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ లో ఏ వాల్యూస్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి, 2/4 ని కామన్ తీయాలా, ఇక్కడ 2s మిగులుతాయి అంటే 2/4 ఇంటూ ఏ రాయొచ్చు. అర్థమైందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో అడిగితే 2/4 ఏ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐలో అడిగితే 32i. క్లియర్? సరే, 5th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మ్యాట్రిక్ ఏ ఈజ్ సచ్ దట్ a into -1 2 3 1 is equal to -4 1 7 4, then find the a value. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే a ఇంటూ ఒక మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చినాడు, a ఇంటూ -1 2 3 1 is equal to -4 1 7 7 అయితే a వాల్యూ ఎంత? అర్థమైందా క్వశ్చన్ క్లియర్ కదా? సో ఏతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుందంట. అప్పుడు ఏని ఫైండ్ అవుట్ చేయాలా మనం అంటే ఈ మ్యాట్రిక్ ఆ సైడ్ పంపించాలి. ఆ సైడ్ పంపిస్తే మ్యాట్రిక్ ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. అంటే -4 1 7 7 -1 2 3 1 ఇన్వర్స్ రాసుకోవాలి. సరే, ఈ ఇన్వర్స్ ని మనం ప్రాబ్లం అంటే ఈ ఇన్వర్స్ క్వశ్చన్ చేయాలంటే ఇంకా మనకున్న ఫార్ములా ఏముంది అంటే ఎవరైనా ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏముంది, ఫస్ట్ మనం ఏకి డెట్ కనుక్కోవాలా, లేదంటే ఫార్ములా రాస్తా 1/AD - BC రాసి DB - CA, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ప్రకారంగా ప్రాబ్లం చేయాలి. అంటే ఇన్వర్స్ ని మనం ఇక్కడ చేసి ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత దీంతో మల్టిప్లై చేయాలి. ఇది లెంత్ అవుతుంది మనకి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది సూటబుల్ కాదు. మరి ఏం చేయాలా, మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ప్లేస్ లో ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటాను అంటే 1 -1 2 3 అనుకుంటాను. తర్వాత ఇచ్చిన క్వశ్చన్ 2 3 1. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే నాకు ఈ ఆన్సర్ రావాలా, ఏది -4 1 7 7 ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఒకవేళ రాలేదనుకోండి మరి ఈ ఆప్షన్ తీసుకుంటాం, మరి ఈ ఆప్షన్ అట్లా. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ట్రై చేద్దాం. సో 2 ఇంటూ -1 ఏమవుతుంది, -1. తర్వాత -1 ఇంటూ 3 -3. తర్వాత 1 ఇంటూ 2 2, -1 ఇంటూ 1 -1, అంతేనా? తర్వాత 2 ఇంటూ -1 తెలుసు కదా, ఈ రో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, మరి సెకండ్ రో ఫస్ట్ కాలంతో 2 ఇంటూ -1 -2, 3 3 is 9, 2 ఇంటూ 2 4, 3 1 3, అంతేనా? సో దీన్ని మనం ప్రాపర్ రాసుకుంటే -4, తర్వాత 1, తర్వాత 7 ఎక్కడైనా మిస్ అయిందా, 3 1 3, మైనస్ రాసామా, ప్లస్ 7 1 7. అంటే ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఏదైతే ఉందో మ్యాట్రిక్ -4 1 7 7 అదే వచ్చింది కదా. అంటే ఏ వాల్యూ ఏముంది మనకు, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం ఈ విధంగా పోవడమే ఈజీ అవుతుంది, ఎందుకంటే మనతో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ రెగ్యులర్ ఎగ్జామ్ అనుకోండి, మనం ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/AD - BC అంటే డెట్ కనుక్కొని ఇది ABCD యాక్చువల్గా దీన్ని సబ్స్టిట్యూట్ ఇట్లా మార్చుకొని ఈ ఫార్ములా బేస్ పైన మనం సబ్స్టిట్యూట్ చేసి ఏ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఏ ఇన్వర్స్ వచ్చిన తర్వాత ఇంటూ ఏ చేసి అప్పుడు మనం అన్నోన్ ఉన్న ఏని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే అదంతా టైం వేస్ట్ కాబట్టి మనం ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా ఇంతవరకు? ఓకే, సరే రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంకేమున్నాయి మనతో ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏదో క్వశ్చన్ ఉంది. ఓకే, ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు cos θ sin θ - sin θ cos θ దెన్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ అన్నాడు. సో మనం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయాలా, ఏమొస్తుందో మనం చెప్పాలా. సో ఫస్ట్ ఏని రాసుకుంటానా, cos θ sin θ sin θ cos θ. తర్వాత ఏ ట్రాన్స్పోజ్ రాసుకుంటానా అంటే రోని కాలం వైజ్ గా రాసుకోవాలా. సో cos θ sin θ sin θ cos θ. నెక్స్ట్ దీన్ని ఇంటూ చేయాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం తెలుసు కదా, కాస్ ఇంటూ కాస్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. తర్వాత సైన్ ఇంటూ సైన్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ తీటా అయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలంతో కాస్ ఇంటూ సైన్ తీటా ఏమవుతుంది, మైనస్ సైన్ తీటా కాస్ తీటా అవుతుంది. తర్వాత సైన్ ఇంటూ కాస్ అది కూడా అంతే సేమ్ ఏమవుతుంది, ప్లస్ రెండు ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్లస్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, స్పేస్ లేదు అక్కడ. నెక్స్ట్ మరి సెకండ్ రోతో కాస్ మైనస్ కాస్ తీటా ఇంటూ మైనస్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. అదేవిధంగా కాస్ తీటా ఇంటూ సైన్ తీటా, సో సైన్ తీటా ఇంటూ కాస్ తీటా లేదా కాస్ తీటా ఇంటూ సైన్ తీటా ఏ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ సైన్ తీటా ఇంటూ మైనస్ సైన్ తీటా మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. అదేవిధంగా కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మైనస్ సైన్ తీటా కాస్ తీటా ప్లస్ సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయినాయి, ఇది కూడా క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ ఎంత 1, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ ఎంత 1. సో 1 0 0 1 మిగిలింది, అంతేనా? సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఐ అని రాయొచ్చు కదా. సో ఇక్కడ ఎక్కడన్నా ఆప్షన్స్ లో ఐ ఉందా, సో ఆప్షన్ నెంబర్ 4 లో ఉంది. సో ఆప్షన్ నెంబర్ 4 ఐ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ద డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1 1 1 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. మ్యాట్రిక్స్ ఏమిచ్చాడు 1 1 1 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డిఫాల్ట్ గా చాలా మంది అనుకునే ఆన్సర్ ఏమంటే ఇంకా జీరోకి పెట్టాలనుకుంటారు, కానీ జీరో ఆన్సర్ కాదు. జీరో ఎప్పుడైతుందంటే అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ లో మనం దీంట్లో ఏదైనా రోస్ ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో లేదా ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం వీళ్ళని యాడ్ చేస్తే ఒకటే ఫంక్షన్ లాగా వచ్చింది అనుకోండి, అన్ని కలిపి ఒకటే లాగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, దాన్ని కామన్ తీసి దాన్ని జీరో కింద ప్రూవ్ చేస్తాం రెగ్యులర్ ప్రాబ్లమ్స్ లో. అర్థమైందా? సో ఇవి చూస్తే ఇంకా ఆ విధంగా లేదు మనకు. ఆ విధంగా లేదు అంటే మనం దీంట్లో కామన్ తీసే విధంగా లేదు. కామన్ తీసే విధంగా లేదు కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. సాల్వ్ ఎలా చేస్తాము, ఎలా చేసి ఉంటాం ఇంతకు ముందు అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ రాస్తా. ఏ విధంగా రాస్తా, C1 ప్లేస్ లో C1 మైనస్ C2 రాస్తా. అదే విధంగా C2 ప్లేస్ లో C2 మైనస్ C3 అనే ఈక్వేషన్ రాస్తా. రాసి ఈ ఈక్వేషన్ ప్రకారం అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ లో. సో C1 ఏమైనా కాలం 1 ఏమైనా మారుతుందా అంటే కాలం 1 మారదు. కాలం 1 మారుతుందా మారదా? ఖచ్చితంగా మారుతుంది, ఎందుకంటే మనం రాసిన కాలం 1 గురించే కదా. సో కాలం 1 ఏం చేయాలా, కాలం 1 మైనస్ కాలం 2 చేయాలా, ఇవి రెండు చేయాలా. అంటే 1 మైనస్ 1 ఎంత 0, ఏ మైనస్ బి ఎంత ఏ మైనస్ బి, అదేవిధంగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అర్థమైందా? సేమ్ అదే విధంగా కాలం 2 కూడా మారుతుందా, మారుతుంది, ఎందుకంటే వీళ్ళ డిఫరెన్స్ అయ్యాలా. సో 0 బి మైనస్ సి బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. కాలం సి మనం ఏం ఆపరేషన్ రాయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా అట్లే ఉంటాయి. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. సో దీంట్లో నుంచి మనం అబ్జర్వ్ చేస్తే మనం కామన్ తీయచ్చా అంటే మనం చూడండి బాగా ఏ మైనస్ బి. సో దీంట్లో నుంచి మనం ఏదైనా కామన్ తీయచ్చా అంటే జనరల్ ఈ ప్రాబ్లం ఏ విధంగా చేసింటాం అంటే ఫస్ట్ ఏ మైనస్ బిని కామన్ తీసింటాము, తర్వాత బి మైనస్ సిని కామన్ తీసింటాం, తర్వాత సి మైనస్ ఏని కామన్ తీసి ఈజ్ ఈక్వల్ అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చింటాం. సో సింప్లిఫై చేసుకుంటాం. అర్థమైందా క్వశ్చన్? అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏది అంటే గనక ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి. ఆప్షన్ నెంబర్ 4 అనేది రైట్ ఆన్సర్. డిఫాల్ట్ గా ఈజ్ఈక్వల్ 0 మాత్రం అనుకోద్దండి, ఈ క్వశ్చన్స్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఈజ్ఈక్వల్ 0 ఎప్పుడు వస్తుందంటే కామన్ తీసి దాన్ని కామన్ తీయాల. ఫస్ట్ పాయింట్ ఏమి, దీంట్లో నుంచి ఈ ఈక్వేషన్ లో నుంచి కామన్ తీయాల. కామన్ తీసిన తర్వాత 2 రోస్ గానీ 2 కాలమ్స్ గానీ సేమ్ రావాలా. ఎప్పుడైతే సేమ్ వస్తాయో 2 కాలమ్స్ ఆ 2 రోస్ సేమ్ ఉన్నప్పుడు దీని యొక్క డెట్ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి మొత్తం టర్మ్ 0 అవుతుంది. లేదా కామన్ తీసినప్పుడు ఏదైనా రో గానీ ఏదైనా కాలం గానీ జీరోస్ ఉన్నా కూడా డెట్ వాల్యూ 0 అవుతుంది అనే కాన్సెప్ట్ పైన మనకు వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ సేమ్ రాదు కాబట్టి మనకు సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయాల్సి వస్తుంది. క్వశ్చన్ చూసి కామన్ వస్తాయన్నప్పుడు మనం కావాలంటే 0 పెట్టచ్చు ఆన్సర్. క్లియర్ కదా? చాలండి, ఈ వీడియో లెంత్ అయిపోతుంది. మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే 30th క్వశ్చన్ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.